స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం బ్లాక్ లవర్ యొక్క జినాన్ వర్సెస్ యునో ఫైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టోటల్ 4 చాప్టర్స్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఫైట్ లో ఒక క్రేజియస్ట్ ట్విస్ట్ ఉండిద్ది. అసలు లిటరల్లీ ఎవ్వరు ఊహించనిది, ఎప్పుడు జరగలేంది అసలు ఇవాళ జరిగిపోయింది అనమాట ఈ చాప్టర్ లో. అండ్ దట్ వాస్ క్రేజీ. కానీ ఏం జరిగిందో నేనైతే ఎప్పుడే చెప్పను, మీరే ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. మీరు డెఫినెట్లీ ఈ వీడియోని ఎంజాయ్ చేయబోతున్నారు. సో ఇంకేం నచ్చకుండా లెస్ వీడియో. కానీ అందుకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అరిగాతో ఇంకేం లెచ్చకుండా లెస్ వీడియో. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన జీనోన్ నుంచి. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన జీనోన్ ని చూపిస్తారనమాట. తనైతే ఒక డెవిల్ తో కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా డెవిల్ ని తన హార్ట్ ఇవ్వమని అడుగుతాడు. కానీ ముందు నుంచి ఆ డెవిల్ చెప్పిద్ది, నీకు నా హార్ట్ ఇచ్చేస్తే నాకేం దక్కిద్ది అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన జీనోన్ చెప్తాడు, నువ్వు నా దగ్గర ఏదైతే ఉందో అన్ని తీసేసుకో, కావాలంటే నేను నా సోల్ కూడా నేను నీకు ఇచ్చేస్తా. నా కంట్రీ ఇంకా ముందు కూడా ఎగ్జిస్ట్ చేయాలంటే ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే అని చెప్పి తను అంటాడు. ఇంకా డెవిల్ కూడా ఆ కాంట్రాక్ట్ కి ఒప్పుకునిద్ది. సో అలా ఆ డెవిల్ యొక్క హార్ట్ మన జీనాన్ దగ్గరికి వచ్చింది అనమాట. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు, మన ప్రీవియస్ చాప్టర్ లో యూనో ఒక క్రేజియస్ట్ అటాక్ చేస్తాడు. బట్ స్టిల్ మన జీనాన్ మాత్రం ఇంకా బానే ఉన్నాడు. అది చూసి మన యూనో అనుకుంటాడు, వీడి కూడా సేమ్ ఆ డెవిల్ లాగానే ఉన్నాడని చెప్పి మన యూనో అంటాడు. అంటే మన యూనో ఎల్ఫ్ రీకార్డినేషన్ ఆర్క్ లో వచ్చిన డెవిల్ తో సో దీన్ని కంపేర్ చేస్తున్నాడు అనమాట. తిని కూడా సేమ్ ఆ డెవిల్ లాగానే ఉన్నాడని చెప్పి ఈ ప్యానల్ లో అంటున్నాడు. కానీ ముందు నుంచి మన జీనోన్ హీల్ అవుతూ చెప్తాడు, ఇప్పుడు నా దగ్గర ఒక డెవిల్ హార్ట్ కూడా ఉంది, నా పవర్స్ చాలా పెరిగిపోయాయి, ఇస్ డెవిస్టేటింగ్ అని చెప్పి తను అంటాడు. పైగా మనం ఇక్కడ లాంగ్వేజ్ ని కూడా చూసుకోవచ్చు. తను కూడా చెప్తాడు, అసలు వీడు ముందు నుంచి చాలా పవర్ఫుల్, అలాంటిది ఇప్పుడు తన దగ్గర డెవిల్ హార్ట్ కూడా ఉంది, అసలు వీడు ఇప్పుడు హ్యూమనా కాదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే మన జీనాన్ యూనో చుట్టూ తన మానా జోన్ ని క్రియేట్ చేసి యూనో మీద చాలా అటాక్స్ చేస్తాడు అనమాట. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, చాలా ఎముకలతో అటాక్ చేస్తాడు. పైగా అవి వర్కౌట్ కూడా అవుతాయి. ఇక్కడ మన యూనోకి కొంచెం డ్యామేజ్ కూడా తగిలిద్ది. ఇంకా మన జీనాన్ చెప్తాడు, ఇది మొత్తం నీ తప్పే, ఇందాక నీకు ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ దొరికింది, బట్ స్టిల్ నువ్వు ఆ అటాక్ నా హార్ట్ మీద కాకుండా దాన్ని డైవర్ట్ చేసావు. ఎందుకంటే నీ ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి తను నువ్వు సాక్రిఫైస్ చేయలేదు, దానివల్లే ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు. కానీ ఇందాక నువ్వు ఆ డెసిజన్ తీసుకొని ఆ ఆరోని వదిలేసి ఉంటే నీ ఫ్రెండ్ తో పాటు నేను కూడా చనిపోయేవాడిని, ఇప్పుడు ఈ ఫైటే ఉండేది కాదు. కానీ నువ్వు ఆ డెసిజన్ తీసుకోలేదు, సో ఇది నీ చాయిస్ అని చెప్పి యూనో మీద చాలా అటాక్ చేసేస్తాడు. ఇంక ఇక్కడ మన యూనో సీన్ కూడా అయిపోయింది. అది చూసి మన లాంగ్వేజ్ వెంటనే యూనోని డిఫెండ్ చేయడానికి యూనో ముందుకి తను వచ్చేస్తాడు. కానీ ఇక్కడ మన జీనాన్ వెంటనే లాంగ్వేజ్ మీదకి చాలా అటాక్ చేసేస్తాడు. అది చూసి నేను కూడా అనుకున్నా మన లాంగ్వేజ్ పోయాడని చెప్పి. కానీ అప్పుడే మన ఫిన్నల్ అన్న ఎంట్రీ ఇచ్చి లాంగ్వేజ్ ని అక్కడ నుంచి టెలిపోర్ట్ చేసి జీనాన్ అంకల్ కి మన లాంగ్వేజ్ ని తీసుకొని వస్తాడు అనమాట. ఇది మొత్తం మన జీనాన్ చూస్తూ ఉంటాడు. ఇంక తనకి గుర్తుకొచ్చేసిద్ది, ఈ ఫిన్నల్ పోయినసారి కెప్టెన్ యామిని తీసుకొచ్చేటప్పుడు కూడా అడ్డుపడ్డాడు, కానీ ఇవాళ నేను వీళ్ళిద్దరిని వదిలిపెట్టానని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మన లాంగ్వేజ్ చెప్తాడు అనమాట ఫిన్నల్ కి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన ఫిన్నల్ చెప్తాడు, అతను మా కెప్టెన్ ని కిడ్నాప్ చేశాడు, అన్లెస్ తను కూడా స్పేస్ మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడు, ఐ కెనాట్ సీ ఏ గాయ్ లైక్ దట్ అని చెప్పి తను అంటాడు. కానీ రియాలిటీ వచ్చేసి మనోడు ఈ ఫైట్ ని ఎప్పటి నుంచో చూస్తున్నాడు అనమాట. కానీ రావడానికి భయపడ్డాడు. బట్ తన తమ్ముడు అంతలా ఫైట్ చేయడం చూసి తను కొంచెం మోటివేషన్ అయ్యి ఇక్కడికి వచ్చేసిండు అనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే ముందున్న మన జీనాన్ సేమ్ అటాక్ చేస్తాడు. అంటే యూనో మీద ఎలా అయితే ఎముకలు అటాక్ చేశాడో సేమ్ ఆ అటాక్ వీళ్ళ మీద కూడా చేస్తాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, వీళ్ళిద్దరు చుట్టూ ఆ మానా జోన్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఆ ఎముకల్ అటాక్ ని యూజ్ చేసిండు. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు అక్కడ నుంచి మాయమైపోయారు. ఇది ఎలా జరిగిందంటే మన ఫిన్నల్ లాంగ్వేజ్ మీద ఫాలన్ ఏంజల్ వింగ్స్ అటాక్ అయితే ఉపయోగిస్తాడు అనమాట. దీంతో ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ జరిగిద్ది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనోడి దగ్గర అంత మానా లేదు. అలాంటిది ఇక్కడ జీనాన్ మానా జోన్ లోపల తన మానాని ఎలా ఉపయోగించాడని చెప్పి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మన లాంగ్వేజ్ తన మానా జోన్ ని ముందుగానే ఓపెన్ చేసి ఉంచాడు. సో దాని లోపల మన ఫిన్నల్ తన స్పేస్ టైం మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడు అనమాట. అంటే టెలిపోర్టేషన్ ఉపయోగిస్తున్నాడు. తను కూడా ఒక స్పేస్ టైం యూజర్ కాబట్టి సో తను కూడా ఇలా చేయగలడు. పైగా మన ఫిన్నల్ కూడా ఇక్కడ చెప్తాడు అనమాట, మనం ఇద్దరం ఒక చోట ఉంటే దీంతో మనం ఫైట్ చేయగలం, దట్ రైట్ లాంగ్వేజ్ అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరు వెంటనే టెలిపోర్ట్ చేసి జీనాన్ అంకల్ కి వచ్చేస్తారు అనమాట. ఇంక ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా చెప్తాడు, యు ఆర్ సో ఇన్సిలెంట్ బిగ్
బ్రదర్ అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తారు. కానీ మన ఫిన్నల్ మనసులో అనుకుంటాడు అనమాట, లాంగ్వేజ్ ఎక్కువసేపటి వరకు ఫైట్ చేయలేడు, సో మనం ఈ ఫైట్ ని తొందరగా ముగించాలని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మన జీనాన్ కి అసలు మొత్తం తెలుసు అనమాట. అంటే వీళ్ళు నెక్స్ట్ ఎక్కడికి టెలిపోర్ట్ అవుతారు, వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళు ఎంత స్పీడ్ లో ట్రావెల్ అవుతున్నారు, ఇది మొత్తం తనకి తెలుసు. తను జస్ట్ ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో తన నెక్స్ట్ అటాక్ లోనే వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి మనోడు అనుకుంటున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ తను అనుకుంది జరగదు. ఎందుకంటే మన జీనాన్ ఇదిగో వాళ్ళు ఇటే వస్తున్నారని చెప్పి అటువైపు అటాక్ చేస్తాడు. కానీ అటు ఎవరు ఉండరు. ఇక్కడ మన లాంగ్రేస్ ఇంకా ఫిన్నల్ వీళ్ళిద్దరు ప్లాన్ చేశారు అనమాట, జీనాన్ యొక్క మానా జోన్ మధ్యలోకి వెళ్ళి అటాక్ చేద్దామని. అసలు ఈ స్పీడ్ చూసి మన జీనాన్ కూడా షాక్ అయిపోయాడు. ఇంకప్పుడే మనకి రివీల్ చేస్తారు, నిజానికి మన లాంగ్రేస్ తన మానా మెథడ్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క స్పీడ్ ని బూస్ట్ చేశాడు అనమాట. ఇంకలా వీళ్ళు టెలిపోర్ట్ అయ్యి జీనాన్ ఎంకల్ కి వచ్చేసారు. ఇక్కడ మన లాంగ్రేస్ ఇదే ఛాన్స్ అని చెప్పి వెంటనే తన స్పేస్ మ్యాజిక్ ని ఉపయోగిస్తాడు. మీ అందరికి తెలిసిందే మన లాంగ్రేస్ యొక్క మ్యాజిక్ ఎలాంటి దాన్నైనా కట్ చేయగలదు. లిటరల్లీ వాళ్ళ యొక్క డిఫెన్స్ ఎంత హార్డ్ అయినా సరే తను ఈజీగా కట్ చేయగలడు అనమాట తన మ్యాజిక్ ని ఉపయోగించి. సో ఈ మ్యాజిక్ ని ఉపయోగించి తను జీనాన్ మీదకి అటాక్ చేస్తాడు బ్రో. ఇంకంతే, మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, మన జీనాన్ ని తను సగానికి కోసేసాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. మనోడు ఇప్పుడే లెగిసాడు అనమాట. ఇంకా తను అనుకుంటాడు ఎంతసేపు అయింది నేను పడిపోయి అని చెప్పి తను అనుకుంటూ కొంచెం పక్కకు తిరిగి చూస్తాడు. అక్కడ లిటరల్లీ మన జీనాన్ ఫిన్నల్ ని ఇంకా లాంగ్రేస్ ని వాళ్ళిద్దరిని డిఫీట్ చేసేసాడు. ఇంకిక్కడ మన జీనాన్ చెప్తాడు, ఒక స్పేషియల్ మేజ్ తన మ్యాజిక్ దేన్నైనా ఎరేజ్ చేయగలదు, అలాంటిది ఆఖరికి తను కూడా ఈ డెవిల్ యొక్క హార్ట్ ని డిస్ట్రాయ్ చేయలేకపోయాడని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన జీనాన్ యొక్క హార్ట్ అయితే అందరికి అపియర్ అయిపోయింది, బట్ స్టిల్ తను ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు తను మళ్ళీ రికవర్ అవుతున్నాడు. ఇది మొత్తం దూరం నుంచి మన యూనో కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, నేను ఎలాగైనా ఇప్పుడు లెగవాలి, ఒకవేళ నేను ఇప్పుడు లెగవకపోతే వాళ్ళిద్దరూ చనిపోబోతున్నారు, నేను అలా జరగనివ్వకూడదు, నేను వాళ్ళని కాపాడాలి, డిడ్ ఐ మేక్ ఎనీ రాంగ్ చాయిస్ అని చెప్పి తను అంటాడు. ఇంకా ముందు నుంచి మన జీనాన్ చెప్తాడు ఐ విన్. కానీ మన యూనో ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, నా సగం కంపానియన్స్ అందరూ చనిపోయారు అండ్ ఐ మేక్ దట్ షూర్. ఆ కెప్టెన్ మీటింగ్ లో గట్టిగా అర్చి క్లియర్ కట్ గా నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళందరికీ చెప్పా. దానికోసం నేను చాలా ట్రైనింగ్ కూడా చేశా. కానీ ది ఎండ్ నేను ఇక్కడ ఏం చేయలేకపోయా. అసలు ఇది వర్తేనా? ప్రతి ఒక్కరు నన్ను ఒక జీనియస్ అని పిలిచారు, విలేజ్ కి నేనే ఒక హోప్ అని అన్నారు, అలాంటిది నేను ఇక్కడ ఏం చేయలేకపోతున్నాను. అసలు క్యాప్టెన్స్ నన్ను ఎంచుకున్నారు, ఐ వాజ్ చోజన్, నన్ను ఎగ్నాలెడ్జ్ చేశారు, ఐ వాజ్ ఎన్వీ, ఐ వాజ్ హేటెడ్, ఐ వాజ్ ట్రస్టెడ్. అసలు నాకు ఓడిపోవడం అనే మాటే ఇష్టం లేదు. ఐ మేడ్ ఏ వౌ టు మై ఫ్రెండ్ అండ్ దిస్ ఈజ్ నాట్ మై ఆల్ అని చెప్పి తను ఆస్థా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆస్థాకి చేసిన ప్రామిస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన యూనో ముందు ఒక గ్రీన్ వర్మ్ అపియర్ అయ్యిద్ది అనమాట. ఇంకా గ్రీన్ వర్మ్ చెప్పిద్ది, ఎస్ యు ఆర్ రైట్, ఐ ఆమ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఓన్ పవర్ అని చెప్పి ఆ గ్రీన్ వర్మ్ చెప్పిద్ది. అది చూసి మన యూనో కూడా షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే ఒక పెద్ద లైట్ అపియర్ అయ్యిద్ది అనమాట. అది చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ టీమ్ మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు, వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఇంకా దీని తర్వాత మనకి ప్రాట్రీని కూడా చూపిస్తారు. ఇక్కడ తను అనుకుంటాడు, ఎస్ ఐ థాట్, నేను అనుకున్నట్టే జరిగింది, ఇది మన లిచ్ ఇంకా టాటే యొక్క మ్యాజిక్ అని చెప్పి తను అంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ మన లిట్ ఇంకా టాటే యొక్క చిల్డ్రన్ యొక్క రీఇన్కార్నేషన్ మన యూనో అన్నమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన యూనో యొక్క కెప్టెన్ వెంజన్స్ ఉన్నాడు కదా, తను ఎలా అయితే రెండు గ్రీన్ వర్మ్స్ ని ఫస్ట్ లో యూజ్ చేసేవాడో సేమ్ అలాగే ఇప్పుడు మన యూనో కూడా యూజ్ చేయగలడు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. తను బాడీ స్వైప్ చేసేవాడు అదే వెంజన్స్, కానీ ఇప్పుడు మన యూనో తను ఒకేసారి రెండు గ్రీన్ వర్మ్స్ ని యూజ్ చేయగలడు. ఐ థింక్ ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయి ఉండేది, నిజానికి మనోడు విన్ మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడు కదా, అది మనోడు మ్యాజిక్ కాదు, అది మన లిట్ ఇంకా టాటే యొక్క చిల్డ్రన్ యొక్క మ్యాజిక్ అన్నమాట. బట్ వాళ్ళ యొక్క రీకార్నేషన్ మన యూనో కాబట్టి సో వాళ్ళ యొక్క మ్యాజిక్ ని మనోడు ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటూ వచ్చాడు, ఫ్యూచర్ లో కూడా యూజ్ చేస్తాడు. కానీ నిజానికి అవి తన ట్రూ పవర్ అయితే కాదు, ఇది మనోడు యొక్క ట్రూ పొటెన్షియల్ అయితే కాదు, కానీ ఆ పొటెన్షియల్ ని మనోడు ఇప్పుడు అన్లాక్ చేశాడు. సో దీని గురించి మనం ముందు మాట్లాడుకుంటాం. సో డీటెయిల్ గా వినండి, లేకపోతే మీకేం అర్థం కాదు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన యూనో చెప్తాడు, ఐ హ్యావ్ టు సేవ్ మై క్యాప్టెన్, నేను నా క్యాప్టెన్ ని కాపాడతా, నేను ఈ కింగ్డమ్ ని సేవ్ చేస్తా టు బికమ్ ద విజర్డ్ కింగ్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని నెక్స్ట్ ప్యానల్ లో మీరు చూసుకోవచ్చు, మన యూనో రెండు గ్రీన్ వర్మ్స్ ని యూజ్ చేస్తున్నాడు. ఇంకా తను చెప్తాడు, నువ్వు ఇప్పుడు
ఓడిపోబోతున్నావు అని చెప్పి తను అంటాడు. ఇది మొత్తం చూసి మన జీనాన్ షాక్ అయిపోతాడు అనమాట. అసలు ఒక మనిషి దగ్గర 2 గ్రిమ్వర్మ్స్ ఎలా ఉంటే అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడే మన యూనో జీనాన్ మీద స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ చూసి మన జీనాన్ కి మొత్తం అర్థమైపోయింది అన్నమాట. అంటే ఈ స్పేడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీలో ఎప్పటి నుంచో స్పేస్ టైం కి సిమిలర్ గా ఒక మ్యాజిక్ చాలా జనరేషన్స్ నుంచి పాస్ డౌన్ అవుతూ వచ్చింది. ఇక్కడ యూనో వాళ్ళ ఫాదర్ లాయిస్ దగ్గర సన్ మ్యాజిక్ ఉండేది. అలాగే యూనో వాళ్ళ మదర్ దగ్గర మూన్ మ్యాజిక్ ఉండేది. సో అలా వాళ్ళ బెడ్ లైన్ పాస్ డౌన్ అయ్యి ఇప్పుడు మన యూనో గ్రీన్ బ్యారియల్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తన మ్యాజిక్ వచ్చేసి స్టార్ మ్యాజిక్. సో ఫైనల్లీ ఇక్కడ మన జీనాన్ కి అర్థమైపోయింది గైస్, మన యూనో రాయల్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాడని. ఆఖరికి ఇక్కడ మన బెల్ కూడా చెప్పిద్ది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇప్పుడు రియల్ యూనోతో కలిశానని చెప్పి తను అనిద్ది. బట్ మన యూనో చెప్తాడు అనమాట, నీ యొక్క పవర్స్ లేకుండా నేను ఏం చేయలేను కానీ వెంటనే కొంచెం పవర్స్ ని స్టోర్ చేసుకో అని చెప్పి తను అంటాడు. ఇంకా మన బెల్ కూడా గాట్ ఇట్ అనిద్ది. దాంతో వెంటనే మన యూనో స్టార్ మ్యాజిక్ ఇంకా విన్ మ్యాజిక్ ని ఉపయోగించి లాంగ్వేజ్ ఇంకా ఫిన్నల్ ని అక్కడ నుంచి దూరంగా పంపించేస్తాడు అనమాట, వాళ్ళిద్దరూ రికవర్ అవ్వడానికి. ఇంకా దీని తర్వాత మన జీనాన్ వెంటనే యూనో మీదకి అటాక్ చేస్తాడు. ఇంకా మన యూనో స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి 4 స్టార్స్ ని సమన్ చేసి ఒక బ్యారియర్ టైప్ లో క్రియేట్ చేస్తాడు. దాంతో మన జీనాన్ యొక్క అటాక్ వేస్ట్ అయిపోయింది. ఇంకా మన జీనాన్ వెంటనే మళ్ళీ యూనో చుట్టూ ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తాడు. కానీ ఈసారి మన యూనో స్టార్ మ్యాజిక్ కండెన్షన్ ని ఉపయోగించి 1 స్టార్ టు ఇంకో స్టార్ దగ్గరికి టెలిపోర్ట్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మన యూనో టెలిపోర్టేషన్ ని కూడా వాడగలడు. బట్ ఇది ఎగ్జాక్ట్ గా టెలిపోర్టేషన్ అయితే కాదు, ఇది ఒక ఇన్స్టెంట్ మూవ్మెంట్ అండర్ ద స్టార్స్. అంటే స్టార్స్ ఉన్నప్పుడే ఇది పనికొచ్చింది. పైగా ఇక్కడ మన యూనో చెప్తాడు కూడా జీనాన్ కి, ఈ బుక్ మీద నీ చావు రాసుందని చెప్పి తను వెంటనే స్టార్ మ్యాజిక్ కాల్టైల్ హాస్టాని ఉపయోగిస్తాడు. అంటే ఇది ఒక లేజర్ అన్నమాట. మన జీనాన్ కి బొక్కపడిపోయింది. ఇంకా మన యూనో చెప్తాడు, నేను తీసుకున్న ప్రతి డెసిజన్ కరెక్టే, ఇది నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను, నేను ఇక్కడున్న ప్రతి వాళ్ళని సేవ్ చేస్తానని చెప్పి తను అంటాడు. కానీ ముందు నుంచి మన జీనాన్ చెప్తాడు, ఐ విల్ క్రష్ యూ, నువ్వు ఇక్కడే చనిపోబోతున్నావు అని చెప్పి చాలా డేంజరస్ అటాక్ చేస్తాడు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు బ్రో, ఎటు పడితే అటే ఎముకలు ఉంటాయి. కానీ మన యూనో అక్కడ నుంచి వెంటనే తప్పించుకొని తన విన్ బ్లేడ్ తో మళ్ళీ జీనాన్ మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద క్లాష్ జరిగింది. పైగా వీళ్ళిద్దరూ అనుకుంటారు కూడా నేను ఇక్కడ రైట్, నేను ఇక్కడ గెలవబోతున్నాను అని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటారు. బట్ ఇందాక జరిగిన క్లాష్ వల్ల ఒక ఫోర్స్ క్రియేట్ అయ్యింది. దాంతో వీళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోతారు. కానీ మన యూనో తన స్టార్స్ ని ఉపయోగించి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ చేస్తూ జీనాన్ దగ్గరికి వచ్చి తన్ని సగానికి కోసేస్తాడు. లిటరల్లీ సగానికి కోసేస్తాడు. అండ్ స్టిల్ మన జీనాన్ అయితే చావాడు. తను వెంటనే తన బోన్ మ్యాజిక్ ని ఇంకా స్పేస్ మ్యాజిక్ ని ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక పవర్ఫుల్ సార్డ్ ని బయటికి తీస్తాడు. ఇంకా మీరందరూ ఈ ప్యానల్ మీద కూడా చూసుకోవచ్చు, మన జీనాన్ హెవెన్లీ మ్యాజిక్ ఎక్స్టెన్షన్ ని ఉపయోగించి యూనో మీద చాలా శాసల్ని వదిలేస్తాడు. ఇంతకిది ఎందుకు చేశాడంటే ఈ అటాక్స్ మన యూనో మీద కాదనమాట, మన యూనో చుట్టూ కొన్ని స్టార్స్ ఉంచాడు కదా, ఆ స్టార్స్ ని పగలగొట్టడానికి ఈ అటాక్ చేశాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇది వర్కౌట్ కూడా అయ్యింది. మన యూనోస్ యొక్క స్టార్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు మన యూనో దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు పరిగెత్తడానికి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా స్టార్ ఇరిగితే దాన్ని మళ్ళీ మన యూనో రీక్రియేట్ అయితే చేయలేడు అనమాట. ఇంకిప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. దీన్ని మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మన డాంటే అసలు వీళ్ళ కజిన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ స్పేడ్ కింగ్డమ్ లోని ప్రజలందరినీ చంపేసి వీళ్ళ యొక్క డెవిల్ మ్యాజిక్ ని ఉపయోగించి మళ్ళీ వీళ్ళందరినీ ఒక ఇమోర్టల్ బాడీస్ లో రీక్రియేట్ చేద్దామని అనుకున్నారు. దేనికంటే ఇప్పుడు వీళ్ళందరూ అన్ని కష్టాలు పడుతున్నారు కదా, అదే వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ పవర్స్ ఉంటే వీళ్ళే ప్రతిదాన్ని చాలా ఈజీగా చేయగలరు. అందుకని వీళ్ళు ఇలా చేద్దాం అనుకున్నారు. సో ఇది మన డాంటే జీనాన్ ఇంకా జీనాన్ వల్ల పెద్ద అన్యాయ స్టోరీ అన్నమాట. సో వీళ్ళు ఇది చేద్దామని అనుకున్నారు. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన జీనాన్ యూనో మీద చాలా అటాక్స్ చేస్తాడు. ఇంకా మన యూనో కూడా అనుకుంటాడు ఇదే నా లాస్ట్ అటాక్, నా ట్రంప్ కార్డ్, దీని నెక్స్ట్ అటాక్ లో మొత్తం ఖతం అని చెప్పి తను అంటాడు. మీరు మన యూనో చేతి మీద కూడా చూసుకోవచ్చు, ఒక పెద్ద యాక్స్ ఉంది. ఇది తీసుకునే జీనాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ మన జీనాన్ హెవెన్లీ మ్యాజిక్ ఎక్స్టెన్షన్ ని ఉపయోగిస్తే మన యూనో స్పిరిట్ ఆఫ్ బోరెస్ ని ఉపయోగిస్తాడు. పైగా ఈ మూమెంట్ లోనే మన జీనాన్ అనుకుంటాడు అన్నమాట, నేను వీడు అన్ని స్టార్స్ ని డిఫీట్ చేసేసాను, ఇప్పుడు వీడు టెలిపోర్ట్
సపోర్ట్ అయితే చేయలేడు. సో వీడి దగ్గర ఛాన్స్ లేదు నా హార్ట్‌ని కోయడానికి అని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఇప్పుడే మనకి సెయింట్ స్టేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే స్పిరిట్‌ని యూజ్ చేసే యూజర్ యొక్క రెజొనెన్స్ 100%కి వెళ్ళిపోయిద్దో అప్పుడు ఆ యూజర్ సెయింట్ స్టేట్‌లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మన యునో కూడా తన స్పీడ్‌తో పాటు కంటిన్యూస్‌గా బ్యాటిల్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫైనల్లీ ఈ సెయింట్ స్టేట్‌ని అయితే అచీవ్‌మెంట్ చేశాడు. అసలు లిటరల్లీ ఈ యొక్క పవర్‌తో మీరు డెవిల్స్‌ని ఈజీగా కిల్ చేయొచ్చు అన్నమాట. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన యునో వెనకాల కొన్ని పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా పోర్టల్స్ నుంచి కొన్ని రాడ్లు అయితే బయటకొస్తాయి. ఐ మీన్ ఎముకలు బయటకొస్తాయి. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. అవి మన యునోని పొడుచుకుంటూ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మనోడికి లిటరల్లీ ఇక్కడ బ్లడ్ కూడా వస్తుండిద్ది. మనోడికి హోల్స్ పడిపోయినాయి. అది చూసి మన జీనోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను చెప్తాడు అసలు స్ట్రెంగ్త్ ముందు ఏది పనికి రాదు. ఇట్ ఈస్ మై విక్టరీ, మై ట్రూ విక్టరీ అని చెప్పి యూనో మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ అప్పుడే మనోడు మాయమైపోతాడు. అది చూసి మన జీనోన్ది లిటరల్లీ చిరిగిపోయింది అనమాట. తనకి ఏం అర్థం కాదు. కానీ వెనకాల నుంచి మన యూనో వాయిస్ వస్తూ ఉండిద్ది. ఐ సీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎ న్యూ స్టార్ విల్ బోర్న్ అని చెప్పి తను అంటాడు. ఇంకా వెనకాల తిరిగి చూసుకుంటే మన జీనోన్ వెనకాల ఒక్క స్టార్ ఉండిద్ది అనమాట. దాన్ని మన యూనోని క్రియేట్ చేసిండు. సో ఆ స్టార్ ని ఉపయోగించే మన యూనో జీనోన్ వెనకాలకి వచ్చేసిండు. ఇంకా మన యూనో వెంటనే ఇట్ ఈస్ ఆల్ ఓవర్ అని చెప్పి జీనాన్ ని అడ్డంగా కోసేస్తాడు అనమాట. ఇక్కడ తన హార్ట్ కూడా తెగిపోయిద్ది. సో ఇంతటితో మన జీనాన్ యొక్క చాప్టర్ ఖతం. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే అయిపోయింది గైస్. ఈ వీడియో చేయడంలో నాకు చాలా టైం పట్టింది గైస్. టైం 2 అయిపోయింది. నేను ఎప్పుడో స్టార్ట్ చేసా ఈ వీడియో యొక్క రికార్డింగ్, బట్ 2 అయిపోయింది. ఇంతకీ ఆ వెనకాలన్న షెడ్యూల్ని మీరు పట్టించుకోమాకండి బ్రో. అదేదో ఊరికనే పెట్టా ఏదో మూడ్లో వచ్చి, కానీ దాన్ని ఏ రోజు కూడా పాటించలా. సో మీరు కూడా దాన్ని అంతగా పట్టించుకోమాకండి, వదిలేయండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక గాయ్స్ సబ్స్క్రైబ్స్ కూడా మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంక వీడియో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.